ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇవాళ రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. నిర్మల్ జనయాత్ర సభలో పాల్గొనబోతున్నారు రాహుల్. సభలో ముఖ్యమంత్రి రేవంత్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. నిర్మల్లో భారీగా కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో గాడిద గుడ్డు బొమ్మ ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. తెలంగాణలో అధిక ఎంపీ సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా అగ్రనేతలతో సభలు ఏర్పాటు చేస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇవాళ నిర్మల్ జనజాతర సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ సభలో హాజరవుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా ఏర్పాటు చేసింది. ఇందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా శ్రమిస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి రవినాయక్ జాయిన్ అవుతున్నారు. రవినాయక్, ఇవాళ కాంగ్రెస్ నిర్మల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. ఎలాంటి ఏర్పాటు చేశారు? ముఖ్యంగా నిర్మల్ సభ ద్వారా రాహుల్ గాంధీ ప్రసంగం ఎలా ఉండబోతోంది? ప్రధానంగా జనజాతరకు సంబంధించి సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. భారీ బహిరంగ సభ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉంటుంది. ముఖ్య అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా ఢిల్లీ నుండి నాందేడ్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. నాందేడ్ ఎయిర్పోర్ట్ కు 12:20 చేరుకుంటాడు. 12:20 తర్వాత ఒక 20 నుంచి 30 మినిట్స్ అక్కడే కొద్దిగా బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత నేరుగా అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిర్మల్ చేరుకుంటారు. నిర్మల్ జనజాతర సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన అనంతరం అక్కడ నుంచి మళ్ళీ అటు నాందేడు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో నుండి అక్కడ నుండి హైదరాబాద్ కు మళ్ళీ బయలుదేరుతారు. అయితే జనజాతరకు సంబంధించి నిర్మల్ సభకు సర్వం సిద్ధం చేశారు. భారీ జన సమీకరణ కోసం ఆ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 50 నుంచి 70 వేల మంది జన సమీకరణ కోసం ఆ పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా 5 కాన్స్టిట్యున్సీ నుంచి అధిక మొత్తంలో ప్రజలను తరలించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారని చెప్పుకోవచ్చు. పోటాపోటీగా ప్రచారం హోరందుకుంది. పార్లమెంటు ఆ సీటు గెలవడమే ప్రధాన లక్ష్యంగా పూర్తి ఏర్పాట్లు, పోటాపోటీ ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆకర్షణీయంగా మీరు చెప్పినట్టు గాడిద గుడ్డును ఆ స్టేజ్ వద్ద పెద్దగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా గతంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చింది అనే తరుణంలో ప్రసంగం చేపిస్తూ ఆ గుడ్డును ఎగ్జాంపుల్ గా చూపెట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. దీనికి ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. తనతో పాటు ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఇంకిద్దరు మంత్రులు, అటు బట్టి విక్రమార్క లేదంటే శ్రీధర్ బాబు లాంటి ప్రధానమైన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 2:45 సభ ప్రారంభం కాబోతుంది. దాదాపుగా గంట సేపు సభను ఉద్దేశించి, ఎలక్షన్ ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి నేరుగా అటు నాందేడ్ ఎయిర్పోర్ట్ కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో సాయంకాలం కార్నర్ మీటింగ్స్, ఏదైతే గద్వాల్ కావచ్చు, రంగారెడ్డి ప్రాంతంలో పూర్తిగా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందం కూడా వచ్చిన పరిస్థితి, భద్రతా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎస్పీజీ లాంటి కేంద్ర బలగాల మధ్య ఆ సభను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలిసింది. స్థానిక పోలీసులు ఎవరిని కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తూ సభలో పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఎండ వేడి ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా జనాలు ఇన్కన్వీనియన్స్ పడే ఏర్పాటు, అంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే వారికి సంబంధించి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు చేపట్టే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. రావు రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. ఇది మొత్తం మీద ఎన్నికల ప్రచారం అయితే ఊపందుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఇవాళ కొనసాగుతుంది. నిర్మల్ జనజాతర సభలో రాహుల్ ప్రసంగించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. భారీ ఏర్పాటు కూడా చేసింది. సభలో గాడిద గుడ్డు ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. తెలంగాణలో అధిక ఎంపీ సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు వరుసగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి అగ్రనేతలను తెలంగాణకు రప్పిస్తోంది కాంగ్రెస్ పార్టీ.